హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ద్రోణుల ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వచ్చేసి పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా పడుతూ ఉన్నాయన్నమాట. ఇకపోతే రాగల 24 గంటల పాటు మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది? ఎక్కడెక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే ఛాన్సెస్ ఉంటుంది? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు చెప్తాను. తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అయిపోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయండి. ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, మనకు గత వారం 10 రోజుల నుంచి కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలనేటివి ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. సో, దాదాపుగా 40-43, 44 డిగ్రీల వరకు కూడా నమోదవుతుంది. ముఖ్యంగా మన ఏపీలో వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతుండడంతో ఉపశమనం ప్రభావంతో మనకు ఆకస్మికంగా ఉరుములు, మెరుపులు, పిడుగుల వర్షాలు కూడా నమోదు అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు అనగా 18వ తారీఖున మన ఏపీలో ఎక్కడెక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయో మీకు చెప్తాను క్లియర్‌గా. ఓకేనా? మన్యం జిల్లా సీతంపేట మండలంలో తీవ్రమైనటువంటి వడగాలులు వీచే అవకాశం ఉండొచ్చు. అలాగే 27 మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. సో, ఇవాల్టి రోజున కడపలో కడపలో వచ్చేసి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్తూ ఉన్నారు. నంద్యాల డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి దాదాపుగా 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తూ ఉన్నారు. ఓకేనా? సో, సేమ్ ఇలాగే మనకు రేపటి రోజున నేను చెప్పినటువంటి ఏరియాల్లో అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉండవచ్చు. సో, ఇక్కడికి ఇది క్లియరు. నెక్స్ట్ ఇకపోతే వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశం ఉండొచ్చు? ఆ వివరాల గురించి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా చూద్దాం. ఓకేనా? సో, ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తుంది ప్రెజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఎక్కడా కూడా ప్రెజెంట్ అయితే వర్షాలైతే లేవు. ఏపీలో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ అలాగే తెలంగాణలో వచ్చేసి ఈ డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కడా కూడా వర్షాలు ఎటువంటివి పడడం లేదు. సో, అలాగే ఈ ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు అనగా 18వ తారీఖున తెల్లవారుజాముకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. రేపు తెల్లవారుజామున నార్మల్‌గా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం కూడా క్లైమేట్ మబ్బులతో కమ్ముకొని చల్లదనంగా అయితే నమోదవుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇంకొక ఇమేజ్ అయితే చూద్దాము. ఇది రేపు మధ్యాహ్న సమయానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. రేపు మధ్యాహ్నం 1:30, 2 గంటల ప్రాంతంలో. సో, సేమ్ అప్పుడు కూడా మనకు మాక్సిమము ఏపీలో వచ్చేసి ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ఈ జిల్లాల్లో ఎక్కడొక్కడ వర్షాలు పడవు కానీ ఈ విశాఖపట్నం సరిహద్దుల ప్రాంతాల్లో పడితే లైట్ రెయిన్ నమోదవుతుంది. అంతేకాని హెవీ రెయిన్ కూడా కాదు. రిమైనింగ్ ప్రాంతాల్లో నార్మల్‌గా క్లైమేట్ వచ్చేసి కొంచెం కూల్‌గానే ఉంటుందన్నమాట. ఓకేనా? అలాగే తెలంగాణలో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కూడా క్లైమేట్ వచ్చేసి మనకు కొంచెం అటు ఇటుగా మబ్బులతో కమ్ముకొని కూల్‌గా వాతావరణం నమోదు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే చల్లదనంగా ఉంటుంది మబ్బుల్లో అడ్డం పడి. సో, నెక్స్టు ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అయితే చూద్దాం. ఇది రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆ సమయంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, అప్పుడు మాక్సిమం మనకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వచ్చేసి ఏపీలో ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో విశాఖపట్నం సరిహద్దుల ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. ఇంకెక్కడ కూడా పడవు. తెలంగాణలో కూడా హైదరాబాదు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో లైట్ రెయిన్ నమోదవుతుంది. సోలాపూర్‌లో కూడా అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడతాయి. అంతేకాని ఇంకెక్కడ హెవీ రైన్ నమోదు అయ్యే అవకాశం ఉండదు. క్లైమేట్ మాత్రం మనకు కూల్‌గానే ఉండేటట్లయితే ఉందన్నమాట. వెదర్ రిపోర్ట్స్ ప్రకారం మనకొచ్చినటువంటి రిపోర్ట్స్.
ప్రకారం. అంటే హెవీగా అంత ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యేలాగా కనపడడం లేదు. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా. నేనేవైతే చెప్పానో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ వడగాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉంటుంది రేపటి రోజున. సో, ఇదొచ్చేసి 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ రేపు. అప్పుడు ఏపీలో ఎక్కడ కూడా రెయిన్స్ పడవు కానీ, తెలంగాణలో హైదరాబాదు, మహబూబ్ నగరు, దాని తర్వాత ఈ విజయపూరు, సోలాపూరు ఈ డిస్ట్రిక్ట్స్ సరిహద్దుల ప్రాంతాల్లో అక్కడక్కడ లైట్ రెయిన్ అయితే నమోదు అవుతుంది. అంతేకానీ హెవీ రెయిన్ కూడా పడదనమాట. ఇది రేపు నైటు 7 గంటలు, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజు. సో, అప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎక్కడా కూడా రెయిన్స్ పడవు మన ఏపీలో. తెలంగాణలో మాత్రము హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌లో అక్కడక్కడ లైట్ రెయిన్ నమోదవుతుంది. సో, మరొక వైపు ఈ నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతోంది. సో, మీరిక్కడ కార్నర్‌లో చూడొచ్చు ఈ ఏరియాలో. ఓకేనా? సో, ఇక్కడ నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే మనకు రాగల కొద్ది రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉండొచ్చు. ఇది గనక ఖచ్చితంగా ఈ దిశగా వస్తే చెన్నైకి దగ్గరగా మన ఏపీకి దీని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. అక్కడ వర్షాలు పడతాయి. సో, ఈ ఇమేజ్‌లో ఇంకాస్త క్లియర్‌గా చూడొచ్చు మీరు. ఈ ఏరియాలో కరెక్ట్‌గా ఉంది ఇక్కడ మనకు. సో, ఇది ఈ దిశగా కదులుకుంటూ వస్తే ఖచ్చితంగా రెయిన్స్ అనేటువంటివైతే వస్తాయి మనకు. సో, లేదు అనుకుంటే నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివైతే అందజేస్తూ ఉంటాను. ఈ రిపోర్ట్స్ మొత్తం కూడా. రెగ్యులర్‌గా వెదర్ రిపోర్ట్స్ మన ఛానల్ నుంచి అయితే వస్తూనే ఉంటాయి. బట్ రేపైతే దీనివల్ల ఎఫెక్ట్ ఉండదు కానీ రాగల 3, 4 రోజుల్లో ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు. ఒకవేళ ఇట్లా వస్తే. లేదు ఇక్కడే తీరం దాటేస్తే దీనివల్ల మనకు ఎఫెక్ట్ అనేదైతే ఉండదనమాట. సో, ఇలా అయితే ఉన్నాయండి ఈ వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అనేటువంటివి. మీకు రెగ్యులర్‌గా కూడా అప్డేట్స్ అందజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.